గత వారం 10 రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు, వారి పోరాటానికి, వారి యొక్క పోరాట స్ఫూర్తికి ముందుగా మా పార్టీ తరపున, హైదరాబాద్ నగర ప్రజల తరపున హృదయపూర్వకంగా వారికి సల్యూట్ చేస్తూ, ఎందుకంటే అసామాన్య ప్రతిఘటన, గొప్ప పోరాట పటిమ, ఒక తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఒక ఉస్మానియాలో, ఒక కాకతీయ యూనివర్సిటీలో, ఒక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో, శాతవాహన యూనివర్సిటీలో ఎట్లాంటి పోరాటాన్ని అయితే ఆనాడు చూసినామో అంతకు ధీటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఈ పోరాటంలో వీరోచితంగా ముందున నడుస్తున్న మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజల తరపున వారికి సల్యూట్, వారికి నా ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. 10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను, అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. ఇది పరిస్థితి. మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే, ఇది దాయాదుల పోరు కాదు, ఆస్తి తగాదా అంతకంటే కాదు. భూమి నీదా నాదా అని కొట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో, బాబాయో, తాతనో కాదు. రేవంత్ రెడ్డి ఈరోజు 4 కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది కట్టే పన్నులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి. నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, రూలింగ్ పార్టీ కాదు సర్వింగ్ పార్టీ అని పిలవాలంటారు. ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి బాసో, ఈ రాష్ట్రానికి నియంతనో, చక్రవర్తో, రాజో కాదు. ఒక పెద్ద పాలేరులాగా, ఒక పబ్లిక్ సర్వెంట్ మాదిరిగా పనిచేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా మేమందరం కూడా వేరే పబ్లిక్ సర్వెంట్స్, మేమంతా ప్రజాసేవకులం. ఈ విషయం మర్చిపోయి తనకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అన్న విషయాన్ని పూర్తిగా ఇంగితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దురుసు మాటలు, దురుసు వ్యాఖ్యలు ఏవైతున్నాయో వారి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. మనందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ యూ. ఇదేం పటేల్ పట్వారి వ్యవస్థ కాదు, ఇది నియంతృత్వం కాదు. ఇక్కడ ఎవరు రాజులు లేరు, చక్రవర్తులు లేరు. నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేవు మాత్రమే. ఆ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప నువ్వేమి రాజువు కాదు, నియంతవు కాదు. పేరుకేమో ప్రజాపాలన, కానీ చూస్తే మరి ఈరోజు ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది కనీసం అనుమాత్రం కూడా మీరు చేసే ఒక్క పనులు కూడా కనబడతలేదు. ఎంత దుర్మార్గంగా మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంది. ప్రజాపాలన అనే అర్థానికి పాత్ర వేసి బుల్డోజర్లతో, జేసీబీలతో మేము పాలకులం, మీరందరూ నా కాలి కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా, ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది.